నా పేరు అయ్యప్ప నాయుడు, తిరుపతి రూరల్, తిరుపతి జిల్లా. నేను ఒక ప్రకృతి వ్యవసాయ రైతుని. నాకున్నటువంటి 5 ఎకరాల పొలంలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానాలను 2012 నుంచి సాగు చేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు పట్టు పరిశ్రమ 2018 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. రెండు 2018లో వృక్ష సాగు పద్ధతిని పాటించడం, 10x4 అడుగుల విడుతుతో మొక్కలు నాటుకోవడం జరిగింది. ఆ మధ్యలో నవధాన్యాలు చల్లుకోవడం, సుమారుగా 10 నుంచి 15 రకాలు చల్లుకోవడం. ఆ తర్వాత 2018 నుంచి ఈ సంవత్సరం వరకు కూడా నేను పూర్తిగా జీరో టిల్లేజ్, దున్నకుండా మల్బరీ పంట సాగును చేస్తున్నాను. 365 డేస్ గ్రీనరీగా ఉంచుకోవడం వల్ల మొక్కకి కావలసినటువంటి పోషకాలు తనే తయారు చేసుకునే విధానాన్ని, అలాంటి వాతావరణాన్ని మా పొలంలో నేను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను 7 సంవత్సరాల నుంచి ఈ మల్బరీ సాగు చేస్తున్నాను. ఈ చేసినప్పటి నుంచి ప్రకృతి వ్యవసాయ విధానాల్లో అన్నటువంటి బయోస్టిమ్యులెంట్స్ని, శాండ్ ఫిల్టర్ని ఉపయోగించుకొని జీవామృతంను వాడుతున్నాను. అదేవిధంగా పుల్లటి మజ్జిగ, పంచగవ్య అలాంటివి కూడా ఫిల్టరింగ్ చేయకుండా శాండ్ ఫిల్టర్ ద్వారా ఉపయోగించుకుంటున్నాను. ఇకపోతే కషాయాలు కూడా మేమే తయారు చేసుకుంటున్నాము. బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం ఇలాంటివి స్ప్రే చేసుకుంటాము. 2019కి నా ఆకులో నాణ్యతను గుర్తించడం, 20లో ఇంకొంచెం బాగా ఆకులో థిక్నెస్ రావడం. రసాయన వ్యవసాయంతో పోల్చుకుంటే ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలో చేసినట్టు ఆకు థిక్నెస్ బాగా మందంగా ఉండడం, అవి 2 ఆకులు వేయడం, ఇది 1 ఆకుతో సమానంగా ఉంటుంది. ఈ 40 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో ఈ కటింగ్ ఇచ్చినప్పుడు ఆవులను కూడా దీంట్లో ఈ మేతను తినడం, అక్కడే కొంత ఆవులను కూడా మందేసుకుంటా అక్కడే ఉండడం కూడా జరుగుతుంది. పూర్తిగా ఈ విధానాన్ని పాటిస్తూ నేను చేస్తున్నాను. స్టార్టింగ్లో ఈ 2018లో మాత్రమే ఘనజీవామృతం వేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఘనజీవామృతం వాడింది లేదు. ఓన్లీ జీవామృతం, పుల్లటి మజ్జిగ ఇవి ఉపయోగిస్తూ ఉన్నాను. పది అడుగుల వైడింగ్లో 20 నుంచి 30 రకాలు, ఇంకా 30-40 రకాలు కూడా చేసుకుని దాన్ని కూడా దున్నకుండా ట్రాక్టర్ వెనక కల్టివేటర్ లేకుండా జస్ట్ దాని వెనక ఒక మానోడు కట్టి జస్ట్ భూమికి ఆనిచ్చే విధంగా వంగదీసేయడం. ఆ వంగదీయడం వల్ల భూమి నుంచి కలుపు రాదు, భూమికి అతుక్కోవడం వల్ల ఎండ ఎక్స్పోజ్ కాదు, వర్షపు నీళ్ళు కొట్టుకొని పోదు, కింద వేర్లు సజీవంగా ఉంటుంది. ఎప్పుడు వేర్లు సజీవంగా ఉంటుందో భూమిలో వివిధ రకాల సూక్ష్మజీవులు కూడా భూమిలో బంధించబడి ఉన్నటువంటి పోషకాలని సూక్ష్మజీవులు ఈ లైవ్ రూట్స్ ఎప్పుడు ఉంటుందో అప్పుడు అవి మేల్కొని భూమిలో బంధించబడి ఉన్నటువంటి ముడి పదార్థం ఉన్నటువంటి పోషకాలని మొక్కకు అందిస్తాయి. వివిధ రకాల వేర్లు, వివిధ రకాల సూక్ష్మజీవులు డెవలప్ అవుతాయి. అదే పిఎండిఎస్లో ఉన్నటువంటి కాన్సెప్ట్. మల్బరీ షెడ్ నిర్మాణము 67x27 అంటే సుమారుగా
ఒక 1800 స్క్వేర్ ఫీట్స్తో నిర్మాణం చేసుకోవడం జరిగింది. అందులో నేను 400 డిఎఫ్ఎల్స్ వరకు మేపుకునేటువంటి కెపాసిటీ కలిగినటువంటి షెడ్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. నేను రెండో మోల్ట్లో పురుగులు తెచ్చుకుంటాను. సుమారుగా 150 డిఎఫ్ఎల్స్ తెచ్చుకుంటాను. యావరేజ్గా మనం 120 అనుకున్నాము. ఎందుకంటే సంవత్సరానికి 120 అనుకొని మనం చెప్తున్నాం కాబట్టి రెండో మోల్ట్ నుంచి సుమారుగా 18 రోజులు నుంచి 20 రోజుల మధ్యలో పంట అయిపోతుంది. ఈ పంట నెలకి ఒక పంట మనం తీయచ్చు. అంటే 12 నెలలకు 12 పంటలు తీయచ్చు. ఈ మధ్యలో ఈ శీతాకాలం వచ్చినప్పుడు కొద్దిగా ఎదుగుదల తక్కువ ఉంటుంది కాబట్టి యావరేజ్గా ఒక 10 పంటలకు మనం తీసుకుంటున్నాం. రెండో మోల్ట్ నుంచి ఈ ఆకు కోసే విధానము మా కుటుంబ సభ్యులు, మా మిస్సెస్, మా ఫాదరు, నేను ఇన్వాల్వ్ అవుతూ ఉంటాము. అక్కడ వరకు ఎలాంటి కూలీలను కూడా మేము పెట్టుకోము. షెడ్లో చేసేదంతా నీడపాటు చేసుకునే పని. ఈ ఆకు కట్ చేసేది మేమే ఫ్యామిలీతో కొట్టుకుంటాం కాబట్టి అది కూడా నీడ ఉన్నప్పుడు, ఎండ వచ్చినప్పుడు ఈ ఆకును కట్ చేయకూడదు. కాబట్టి తెల్లవారితో ఒక 3 అవర్స్ ఆకు కటింగ్ చేసుకొని లోపల పోయి నీడపాటులే పని చేసుకునేది. నాలుగో మోల్ట్కి వచ్చిన తర్వాత అవసరాన్ని బట్టి కూలీలను ఉపయోగించుకుంటాము. ఈ మధ్యలో మా పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు. వాళ్ళను కూడా అప్పుడప్పుడు దీంట్లో వచ్చినప్పుడంతా ఇన్వాల్వ్ చేసుకుంటూ ఈ యొక్క పట్టు పరిశ్రమని నేను కొనసాగిస్తున్నాను. కాబట్టి ప్రతి రైతు కూడా ఇలాంటి ప్రకృతి వ్యవసాయ విధానాలని మల్బర్ సాగులో ప్రతి నెల ఆదాయం వచ్చే ఒక వనరులుగా ప్రతి రైతు అవలంబిస్తారని కోరుకుంటున్నాను.